ఫోన్ చేస్తున్నాడేంటి? కొంపతీసి ఇందాక నన్ను కానీ చూడలేదు కదా. హలో, ఎవరు? రఘురాం బాబేనా? అవునండి. మీరెవరు? నన్ను గుర్తుపట్ల? నేను సీత బాబాయ్ రాధాకిత్తనే. ఓ మీరా? నమస్కారం అండి. ఎలా ఉన్నారు? నేను ఎలా ఉన్నానంటే నేను బాగా లాస్ లో ఉన్నా బాబు. నువ్వెక్కడున్నావు? నేనా? బీచ్ దగ్గర ఉన్నాను. బీచ్ దగ్గర? ఏ బీచ్? ఆర్కే బీచ్ అండి. ఆర్కే బీచ్ దగ్గర అక్కడేం చేస్తున్నా? అలలు లెక్కేస్తున్నాను. ఏ లెక్కెత్తనా? అలలు లెక్కేస్తున్నాను. అలలా? అలలు లెక్కేయటం దేనికయ్యా? చాలా చిత్రంగా ఉందా. మీరేదో లాసులో ఉన్నానన్నారుగా, లెక్కేసి మీకు ఇస్తే కాస్త లాసు పూడుతుంది కదండి. భలే చతుర్లు ఆడుతున్నావే నువ్వు. సరే చతుర్లు ఆపి బాబో, నీతో కథ పని పడిందయ్యా. నాతోనా? అది ఎవరం తర్వాత చెప్తా గాని ఎక్కడికి వెళ్ళాలి? మీరెక్కడికి రమ్మంటే అక్కడే. ఇంటికి రమ్మంటారా? వద్దు, ఇంటికి వద్దు కానీ చాలా డేంజర్ కదా. నేనే నిన్ను కలుస్తా. ఎప్పుడు కలవమంట? సరే, బీచ్కి వచ్చేయండి, వెయిట్ చేస్తుంటాను. అట్టగట్టగే నువ్వు అక్కడే ఉండు, నేను ఇప్పుడే వచ్చేస్తున్నా. వీడేదో ప్లాన్లో ఉన్నాడు. మనము ఆట ఆడుకుందాం. 50,000 దొరికినట్టే. ఏంటి, ఎందుకలా ఏడుస్తూనే ఉన్నావు? నాకింక మిగిలింది ఇదే అనిపిస్తుంది అక్క. ఎందుకలా అనుకుంటున్నావు? అనుకోవటం కాదక్క, ఇలా మాటి మాటికి వదిలేస్తా, విడాకులిస్తా, చంపేస్తా, తరిమేస్తా అనేవాడితో ఎంత దూరం ప్రయాణం చేయగలనో నాకు అర్థం కావడం లేదక్క. ఎప్పుడెలా ప్రవర్తిస్తాడో, ఏ విషయంలో కోపం వస్తుందో కూడా తెలీదు. అసలు ప్రేమ అనే పదానికి అర్థం ఆ మనిషిలో వెతకలేకపోతున్నామక్క. ఎన్ని ప్రయత్నాలు చేసినా మార్పు కనిపించకపోగా ఇంకా మొండితనం పెరుగుతుందే తప్ప తగ్గట్లేదు.